సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. Today vlog series cleaning vlog. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm మెరిసిపోతున్నాయి ట్యాపులు గీకులు. ఎవరు హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఏం చేస్తున్నారు అందరూ? ఇక మీదట వ్లాగ్స్ మాత్రమే పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి డేలో ఏం చేస్తున్నాను అన్నది చూపించాలి కాబట్టి పొద్దున లేయంగానే ఆత్రంగా బ్యాగ్ పట్టుకొని కూర్చున్నాను. ఏదైనా సరే మనకు ఓపెన్ చేసి చూడకపోతే మనసాగదు కదా. అసలు ఇంతకీ బ్యాగ్ ఏంటనుకుంటున్నారు? మా అత్తగారింటి దగ్గర నుంచి వచ్చిందండోయ్. అందులో ఏమున్నాయో చూడాలి అని చెప్పి పొద్దున్నే బ్యాగ్ ఓపెన్ చేసుకుంటూ కూర్చుంటున్నాను. యాక్చువల్గా ఎలక్షన్స్ కదా, అందుకు మా నైబర్ ఒక అబ్బాయి ఊరికి వెళ్ళాడు. ఆ అబ్బాయితోటి ఇలాగా ఒక బ్యాగ్ వచ్చింది. ఆ బ్యాగ్లో ఏముంది అని చెప్పి వీళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు, మా వారు పిల్లలు అందరూ కూడాను. నేను మాత్రం బ్యాగ్ ఓపెన్ చేసి చక్కగా చూస్తూ ఉన్నాను ఏమొచ్చాయా అని. అంటే ఏదైనా కాదండి, ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా సరే మనం అది రాగానే వెంటనే ఓపెన్ చేసి చూడకపోతే మనసు అస్సలు ఆగదనమాట. అలా పీకుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా, ఎప్పుడెప్పుడు చూద్దామా, లోపల ఏమున్నాయా. ఇన్కేస్ ఆర్డర్ పెట్టినామనుకోండి మనకు తెలుస్తుందిలే ఏమొచ్చింది అని చెప్పి. కానీ వచ్చిన ప్రోడక్ట్ ఎలా వచ్చింది అని చెప్పి అన్బాక్సింగ్ చేయాలని ఆత్రంగా ఉంటుంది కదా. సో అలాంటి ఫీలింగ్ మీలో ఎంతమందికి ఉంటుంది? తప్పకుండా కామెంట్ చేయండి. ఏదైనా సరే రాగానే బాక్స్ ఓపెన్ చేసి చూసేయాలి అనే ఎగ్జైట్మెంట్ ఉంటుందన్నమాట చాలామందిలో. నాకైతే ఉంది. మరి మీకుందా లేదా అన్నది కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఇలా అయితే ఊరి నుంచి వచ్చిన పార్సల్ని ఓపెన్ చేసి చూసి మళ్ళీ మా వారు లేచేసరికి అన్నీ అలాగే ప్యాక్ చేసి మళ్ళీ మూట కట్టేసి అక్కడ పెట్టేశాను అన్నమాట. అప్పుడు లోపల ఆత్మారాముడు శాంతించాడు, ఓకే మనం చూసేసాము అని చెప్పేసి. ఆ తర్వాత వచ్చేసి కబోర్డ్ క్లీనింగ్. యాక్చువల్గా ఇవాళ చాలా పనులు చేయాలి అనుకున్నాను. వాష్రూమ్ క్లీనింగ్ ఉంది, కబోర్డ్ క్లీనింగ్ ఉంది. చాలా డస్ట్ ఎంత కావాలంటే అంత వస్తుంది. ఎంత తుడిచినా తక్కువే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇవాళ కబోర్డ్ క్లీనింగ్ కూడా అన్ని రూమ్స్లో క్లియర్గా చేయలేదులేండి, బట్ చేశాను చాలా వరకే. అది చేసేసరికి బ్యాటరీ డౌన్ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా తల మెరిసిపోయేలాగా రుద్దుతున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే విమ్ లిక్విడ్, అలాగే బేకింగ్ సోడా అండ్ అలాగే కొంచెం వెనిగర్ వేసి క్లీన్ చేస్తే చాలా షైన్ అవుతాయి అని చెప్పి నేను చూశాను అనమాట. కాకపోతే నా దగ్గర వెనిగర్ లేదు. ఫస్ట్ క్లీన్ చేసినప్పుడు మాత్రం ఇలా బేకింగ్ సోడాను అండ్ అలాగే విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసేసానండి. తర్వాత నాకు ఏం పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు బేకింగ్ సోడా వేసిందే కూడా. అందుకు జస్ట్ హాట్ వాటర్లో విమ్ లిక్విడ్ ఒక్కటే వేసుకొని ఇలాగా నేను కబోర్డ్ క్లీనింగ్ చేసుకుంటుంటే మా వాడు వచ్చాడనమాట. మనం పని చేసేటప్పుడు సాంగ్స్ వింటూ చేసామనుకోండి అదో మంచి సరదా. ఆ సాంగ్స్ వింటున్నప్పుడు ఏంటంటే పుష్ప 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 పుష్పరాజ్ అని సాంగ్ వచ్చింది. మా వాడు అక్కడ ఏం చేశాడు, నీళ్ళు ఏదో గ్లాస్ పట్టుకొని డాన్స్ చేస్తాడంట అల్లు అర్జున్ గారు. నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు ఆ సాంగ్. అందుకోసం ఫస్ట్ చిన్న గ్లాస్లో నీళ్ళు తీసుకొచ్చాడు, కాసిని కింద పోసాడు. మళ్ళీ పెద్ద గ్లాస్లో నీళ్ళు తీసుకొచ్చాడు, దాన్ని ఏదో ఇట్లా దిప్పి కిందేసి మంచిగా డాన్స్లు వేసుకుంటూ కింద వాటర్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాడనమాట. మనకు చాలామంది ఏంటంటే పండుగలు వస్తే క్లీన్ చేయాలి, లేకపోతే వీక్లో కరెక్ట్గా ఈ డేట్లో క్లీన్ చేయాలి, ఈ రోజే క్లీన్ చేయాలి అని అనుకుంటారు కదా. మనకు వాటితో అస్సలు సంబంధం లేదండి. మనకి ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు క్లీనింగ్ చెయ్యాలి అనేది మనసులో పడుతుంది, ఎప్పుడో తెలియదు మనకి. అప్పుడు చక్క క్లీనింగ్ పనులు చేస్తాను. ఓ దరిద్రం ఏంటో చెప్పనా, ఇల్లు చక్కగా సర్దేసి దుమ్ములన్నీ దులిపేసి తల మెరిసిపోయేలాగా నీట్గా పెట్టుకుంటాను. ఆ రోజు ఒక్కరు కూడా ఇంటికి రారు. ఏ రోజైతే మడ్డిగా తిన్న ప్లేట్లు అక్కడే ఉంటాయి, ఒలుచుకున్న ఆకుకూర తొక్కలు అట్లనే ఉంటాయి, లేదా దుమ్ముగా ఉంటాయి, లేదా గిన్నెలు ఎక్కడెక్కడో ఉంటాయి, తాగిన గ్లాసులు ఎక్కడెక్కడో ఉంటాయి,
ఆ రోజు వద్దు అన్న ఎవరో ఒకరు ఇంటికి వస్తారనమాట. అమ్మో వీళ్ళ ఇల్లు ఇంత భయంకరంగా పెట్టుకుంటారా అనిపించేలా ఉంటుంది ఆ రోజైతే ఇల్లు. అదేంటో అర్థం కాదు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఇల్లు నీట్గా ఉండి మనం కూడా స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని రెడీ అయ్యి చక్కగా కూర్చున్నాం అనుకోండి, ఆ రోజు ఇంటికి అస్సలు ఎవ్వరూ రారనమాట. సో నేను అక్కడ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటే మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి చక ఫోన్ తీసుకొని అలా బాత్రూంలోకి వచ్చి డోర్ కొట్టాను. అమ్మ ఏ పని చెప్పినా అంటే వచ్చి అడిగాడు సాత్విక్, అమ్మ ఏం చెయ్యాలి అని చెప్పి అడిగితే, నాన్న నువ్వు చేసే ఒక పనికి నాకు 4 పనులు ఎక్స్ట్రా చేస్తావు తండ్రి, నీకు దండము, నాకు నువ్వేం పని చేయొద్దు, మీరు వెళ్ళి సైలెంట్గా ఒక చోట కూర్చోండి అని చెప్పాను. నేనేం పని చెప్పలేదని చెప్పి వాడే వచ్చి వాష్రూమ్లో ఇలా సింక్ అలాగే ట్యాప్స్ చాలా నీట్గా కడిగాడండి. ఏదో మా అబ్బాయి అని కాదు కానీ చాలా నీట్గా కడిగాడు. పిల్లలు ఇలా పనులు చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఈ ఒక్క వీడియో చూసేసి ఆహా ఈ పిల్ల బాగా పిల్లలతో పనులు చేపించేసి చక్కగా రెస్ట్ తీసుకుంటుందని మాత్రం అనుకోకండి. ఏదో ఈరోజు ఏదో చేశారు కానీ రోజు అయితే చెయ్యరండి. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. మా మమ్మీ పని చెప్పమంటే చెప్పట్లే.